హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమ్మశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి కజ్జికాయ. పక్కా కొలతలతోని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ కజ్జికాయలు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిలువ ఉంటాయి. నేను ఇక్కడ ఒక 2 కేజీల గోధుమ పిండిని తీసుకున్నాను. ఫ్రెండ్స్, గోధుమ పిండికి బదులుగా మైదా పిండి కూడా తీసుకోవచ్చు. కాకపోతే మైదా పిండి హెల్త్‌కి అంత మంచిది కాదు కాబట్టి నేనిక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను. తీసుకున్న పిండిని మొత్తాన్ని కూడా ఒక్కసారి జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిలోని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఈ బొంబాయి రవ్వ వల్ల కజ్జికాయలు చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. తీసుకున్న పిండిలోని ఒక 3 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తాన్ని కూడా మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ పిండి కలిపేటప్పుడు కొంచెం అంత నూనెని వేడి చేసి వేసుకోవాలి. సో, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. కొంచెమంతా ఆయిల్ వేడి చేసుకొని పిండిలో కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేస్తూ పిండిని మొత్తాన్ని కూడా మంచిగా మెత్తగా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కలుపుకోవాలి. ఈ పిండిని మొత్తాన్ని కూడా ఒక 20 నిమిషాల పాటు మంచిగా పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా నానితే పిండి చాలా మంచిగా వస్తాయి చపాతీలు గూడా. ఈ లోపులోని మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సినవి కొన్ని పల్లీలు తీసుకొని మొత్తాన్ని కూడా లైట్‌గా వేయించుకోవాలి. వేయించుకొని వీటిని పక్కన పెట్టేసి అదే ప్యాన్‌లోని కొన్నన్ని నువ్వులు కూడా వేసి లైట్‌గా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసారా ఫ్రెండ్స్? దోరగా వేయించుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు పొట్టు తీసేసి మిక్సీ జార్‌లోని వేసుకొని మొత్తాన్ని కూడా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అయితే మాత్రానికి పడితే అది ముద్ద ముద్దగా అయిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం లైట్‌గా బరకగా మిక్సీ పట్టుకొని అందులోనే కొన్నన్ని పుట్నాల పప్పు వేసుకోవాలి. ఆ పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా అందులోని వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనిక్కడ కజ్జికాయలకి బెల్లాన్ని వాడాను. మీరు కావాలంటే పంచదారని కూడా వేసుకోవచ్చు. నేనిక్కడ మొత్తాన్ని కూడా బెల్లం మొత్తం తురుము చేసుకొని, మిక్సీ జార్‌లో వేసుకొని, ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా ఒక గిన్నెలోని వేసుకొని, బెల్లం కొంచెం ముద్దగా అవుతది కాబట్టి, పిండిని మొత్తం కూడా కలిసేలాగా గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, పిండి మొత్తాన్ని కూడా మళ్ళొకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని చపాతీ చపాతీ కర్రతోని మొత్తం కూడా పొడిపిండి వేసుకుంటూ మందంగా కలుపుకోవాలి. పలుచగా కలపకండి ఫ్రెండ్స్. అది కజ్జికాయల చెక్క ఒత్తేటప్పుడు పలుచగా ఉండి లోపల పెట్టిన స్టఫింగ్ మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది. కొంచెం మందంగా రోటీ చేసుకొని, ఆ రోటీని కజ్జికాయల చెక్క మీద వేసుకొని, స్టఫింగ్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని, ఆ అంచు మొత్తం కూడా లైట్‌గా వాటర్‌తోని తడి చేసుకొని, కజ్జికాయను ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని, ఎక్స్‌ట్రా ఉన్న పిండిని మొత్తాన్ని కూడా తీసివేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. నేను తీసుకున్న 2 కేజీల గోధుమ పిండి ఫ్రెండ్స్ 4 ఐటెమ్స్ చేస్తున్నాను. రోజుకొక ఐటెమ్ లెక్క వీడియో పెడతాను ఫ్రెండ్స్, చూడండి. ఒకే వీడియోలోని 4 ఐటెమ్స్ పెట్టాలంటే లెంత్ ఎక్కువ అవుతది కాబట్టి రోజుకొక వీడియో లెక్క పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. మొత్తాన్ని కూడా కజ్జికాయలు చేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత కజ్జికాయలు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని కొన్నిగా ఏసుకొని వేయించుకోవాలి. మీడియం మంట మీద పెట్టే కజ్జికాయలు కాల్చుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్‌లో పెట్టటం వల్ల పైన చపాతీ మొత్తం కూడా కాలుతది. లోపల స్టఫింగ్ ఉడకదు. మీడియం మంట మీద
మంచిగా లైట్‌గా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. అవి చల్లారిన తర్వాత ఇంకా కలర్ షేడ్ అవుతాయి ఫ్రెండ్స్. సో, నేను ఎట్లా వీడియోలో చూపిస్తున్నానో ఆ మాదిరిగా కజ్జికాయలు మొత్తాన్ని కూడా కాల్చుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్. అలా లైట్‌గా గోల్డ్ కలర్ వస్తే చాలు. ఆ మొత్తాన్ని కూడా కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. కనీసం ఒక 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. హాస్టల్ పిల్లలకి సంక్రాంతికి వచ్చి వెళ్ళిపోతారు కాబట్టి ఇలా రెడీ చేసేసి వాళ్ళకి బాక్స్‌లో పెట్టి ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో మొత్తాన్ని చూసి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.